ఈ ఇయర్ మా చర్చ్‌ని ఎలా డెకరేట్ చేసుకున్నామో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. మాది చాలా చిన్న చర్చ్ అయినప్పటికీ మేము ఎవ్రీ ఇయర్ కూడా క్రిస్మస్‌కి ముందు చర్చ్ అంతా కూడా క్లీన్ చేసేసి డెకరేషన్ అయితే చేసుకుంటామన్నమాట. సో చిన్న చర్చే కదా! నేను ఇంకా నాకు కొంతమంది పిల్లలు ఉంటారనమాట. మేము కలిసి సింపుల్‌గా చేసుకుంటాము. ఈ ఇయర్ అయితే కొంచెం గ్రాండ్‌గానే చేసుకున్నాము. ఆ ముందు రోజు వెళ్ళి నేను డెకరేషన్‌కి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా ఇలా తీసుకొని వచ్చేసానమాట. ఇవన్నీ కూడా డెకరేషన్ చేయడానికే తీసుకున్నాను. ఫస్ట్ అయితే మనం డెకరేషన్ చేయడానికి బైండింగ్ వైర్ అయితే నేను సెట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ. ఈ బైండింగ్ వైరు పైన సీలింగ్కి పెడుతున్నాం అనమాట. ఆ వైర్కి మేము ఈ విధంగా తీసుకొచ్చిన ఉంటాయి కదా, సో ఈ మెటీరియల్ని ఈ విధంగా సెట్ చేసేసాము. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను గ్రీన్ క్లాత్ కర్టెన్ స్టిచ్ చేసి పెట్టాను అనమాట. దాని మీద తీసుకొచ్చిన ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి హ్యాంగ్ చేశాను. ఇంకా వాల్కి వచ్చేసి స్టిక్కర్స్ అంటించాము. మొత్తం మీద డెకరేషన్ అయితే ఈ విధంగా పూర్తి చేసేసాము. చర్చ్ అయితే ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. బిఫోర్కి ఆఫ్టర్కి చాలా తేడా ఉందన్నమాట. మీరే చూస్తున్నారు కదా, నాకైతే బాగా నచ్చింది. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం గ్రాండ్గా అయితే చేసుకున్నాము. మీకు కూడా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ఇంకా మాలాగే డెకరేషన్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీవన్. బాయ్.